రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని ఉదయం 6 గంటలకు తరలించనున్నారు. మొదట అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు నరసంపేటలో సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పంచాయతీరాజ్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి తార్ రోడ్ నిర్మించాలని సూచించారు సీఎం. ఫార్ములా ఈ కేసు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి నిందితుడిగా నాంపల్లి ఏసీపీ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10:15 హాజరు కానుండటంతో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్షలు తప్పవని స్పష్టం చేశారు పొంగులేటి. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీతో చర్చలు సానుకూలంగా ముగిశాయన్నారు ఆర్టీసీ ఎండీ. 90% సమస్యలకి పరిష్కార మార్గం లభించిందన్నారు. మూసిన డిపోల్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు ఆర్టీసీ ఎండీ. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు తొలి విచారణ ముగిసింది. సీఐ నాగరాజుని 25కు పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలిపారు అధికారులు. కామారెడ్డిలో నకిలీ పోలీస్ భాగోతం బయటపెట్టారు ఓ లారీ డ్రైవర్. లారీల్ని ఆపి 200 మామూలు వసూలు చేస్తూ ఉండడంతో వీడియో తీస్తూ నీ పేరేంటి, నీ నేమ్ ప్లేట్ ఏది అని ప్రశ్నించారు డ్రైవర్. దీంతో నకిలీ ఖాకీలకు చెమటలు పట్టాయి. రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసిన బీజేపీ. విద్యార్థులు అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారని కంప్లైంట్ చేశారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. ప్రధాని మోదీ ఎక్స్ లో మరో వీడియో పోస్ట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ ముఠాల్ని అస్సలు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పారదర్శకమైన పరీక్షా విధానం కోసం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.